జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, మీకు నచ్చిన వారి పేరు తలుచుకొని ఈ రెండిట్లో ఒకటి తాకండి. ఇక వాళ్ళు మీ దగ్గరికి వస్తారా లేదా, ఇలా అన్నీ కూడా స్వయంగా మన దుర్గమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. మనకు నచ్చిన వాళ్ళంటూ ఎవరో ఒకరు ఉంటారు కదా. అది భార్య కానీ, భర్త కానీ, అన్నాదమ్ములు కానీ, అక్కా చెల్లెలు కానీ, లేదా మనకు దూరమైన స్నేహితులు కానివచ్చు, శ్రేయోభిలాషులు కానీ, ఇలా ఎవరైనా సరే ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ జీవితంలో అంటూ ఒకరు ఉండే ఉంటారు కదా. ఇక వాళ్ళ పేరుని తలుచుకొని ఒక్కసారి దుర్గమ్మని తలుచుకొని ఈ రెండిట్లో ఒక నెంబర్ చూస్ చేసుకుంటే ఇక వాళ్ళు మీకు దగ్గర అవుతారా లేదా, దుర్గమ్మ ఆశీర్వాదం మీకు ఉందా లేదా, ఇలా అన్నీ కూడా మనం స్వయంగా దుర్గమ్మ మాటలోనే తెలుసుకుందాం. ఈ రెండు నెంబర్లు కూడా చాలా ముఖ్యమైనవని చెప్పి అనుకోవచ్చు. ఆ బంధం నీకు దగ్గర అవుతుందా లేదా దూరం అవుతుందా అనేది ఇప్పుడు మనం దుర్గమ్మ మాటలోనే తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా అమ్మ సత్యమే చెబుతుంది కదా. సత్యమైన తల్లే కదా మన దుర్గమ్మ. అమ్మ మాటలను మీరు నమ్ముతారు కదా. ఇక మీకు నచ్చిన వ్యక్తిని తలుచుకొని పూర్తిగా దుర్గమ్మపై భారం వేసి వీటిలో ఒక నెంబర్ని తలుచుకుంటే ఖచ్చితంగా జీవితం అనేది మారుతుంది. మీ జీవితంలో ఉన్న సంతోషాలు, ఆనందాలు ఇంకా ఇంకా రెట్టింపు అవ్వాలి అంటే, మీ జీవితం మారాలి అంటే అమ్మ చెప్పే సందేశం ఏంటో ఆఖరి వరకు తెలుసుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుంది. మీరు సంతోషంగా ఉండడానికి దుర్గమ్మ అన్ని పనులు కూడా చేస్తూనే ఉన్నారు కదా. ఇక మీరు ఏమాత్రం కూడా భయపడకుండా సంతోషంగా ముందుకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా అమ్మవారు మనకి ఏదో ఒక దారిని చూపుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు ఒక ఫ్రెండ్ దూరం అయ్యారు. వాళ్ళు నాకు కొన్ని మనస్పర్ధల వల్ల దూరం అయ్యారు. ఇక వాళ్ళు నాకు దగ్గర అవుతారా లేదా అని చెప్పి మనం నలుగురిని అడుగుతూ ఉంటాం. నా తప్పేం లేదు, అయినా వాళ్ళు నాకు దూరం అయ్యారు అని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా మనం ఇతరుల్ని అడుగుతూ ఉంటాం కదా. ఇక అలా ఏమీ లేకుండా స్వయంగా మనం దుర్గమ్మను అడిగిన ప్రశ్నలకి ఒక సమాధానం అయితే ఈ సందేశంలో దాగుందన్నమాట. మీరు ఆ వ్యక్తి పేరు తలుచుకొని ఈ రెండిట్లో ఒక నెంబర్ని చూస్ చేసుకున్నట్లయితే ఇక వాళ్ళు మీకు దగ్గర అవుతారా లేదా, ఇక వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, అలానే మీకు ఎలాంటి శుభవార్త రాబోతుంది, ఇలా ప్రతి ఒక్క విషయం కూడా పోసగుచ్చినట్లుగా మీకు అమ్మవారు తెలియచేస్తారు. మీరు ఏమాత్రం కూడా కంగారు పడకుండా ఆఖరి వరకు అమ్మ చెప్పేది విన్నారంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. మీకే తెలియకుండా మీ మనసులో ఒక చిన్న చిరునవ్వు అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. మరి ఇక దుర్గమ్మ ఏం చెబుతుందో తెలుసుకుందాం కదా. ఈ రెండిట్లో ఒక్క నెంబర్నైతే చూస్ చేసుకోండి. ఇక ఆ బంధం మీకు దగ్గర అవుతుందా దూరం అవుతుందా అనేది ఈరోజు ఈ సందేశంలో తెలుసుకోండి. మరి కోరుకున్నారు కదా. ఇక నీ బంధం దగ్గర అవ్వాలని ఈ దుర్గమ్మ పూర్తి ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. ఒక నెంబర్ని తలుచుకో బిడ్డ. 1వ నెంబర్, 2వ నెంబర్, ఏదైనా సరే ఒక నెంబర్ అనుకో. ఈ సందేశం ద్వారా నీకు అన్నీ కూడా సరిగా ఉంటాయి. నువ్వు అనుకున్నట్లే నీకు అంతా కూడా మంచిగా అనిపిస్తాయి. నా మాట ఒక్క అక్షరం కూడా అటు ఇటుగా పొల్లుపోదు. నీ యొక్క బంధాన్ని కలుపుతుందా లేదా అని నువ్వు భయపడుతున్నావు కదా. అది నీ భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు. ఎవరైనా సరే మీరు కోల్పోయారో, ఎవరినైతే మీకు దగ్గర కావాలని ఆశిస్తూ ఉన్నారో ఆ బంధం గురించి ఈరోజు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఆ దుర్గమ్మని తలుచుకొని, అమ్మ పేరుని తలుచుకొని, అలానే అమ్మకి నమస్కరించుకొని ఈ రెండిట్లో ఒక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇక అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకురాబోతున్నారు, ఆ బంధం మనకు దగ్గర కాబోతున్నారా లేదా, ఇలా అన్నీ కూడా స్వయంగా మనం అమ్మవారి మాటల్లో విందాం. తలుచుకున్నారా? ఇక ముందు మొదటి నెంబర్. ఎవరైతే ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీకు రిలేషన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం విందామా. నన్ను నమ్మిన నా భక్తులు ఈ మొదటి నెంబర్ చూస్ చేసుకున్నావు కదా. ఇప్పుడు నీ విషయం గురించి అయితే నేను చెబుతాను విను. మీ ఇద్దరి మధ్య రాబోయే సమయం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకో. ఎవరి కోసమైతే నువ్వు ఈ మొదటి నెంబర్ని కోరుకున్నావో ఇక వాళ్ళు అతి కొద్ది రోజుల్లో మాత్రమే మీరు గొడవ పడ్డారు. చిన్న మనస్పర్ధలు ఇక మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు. మీ ఇద్దరి మధ్య ఇంత గొడవలు, ఇంత దూరం వస్తుందా అని. మీరు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. అసలు ఇంతలా ఇబ్బంది పడతారని ఎప్పుడు మీరు అనుకోలేదు కదా. ఇంత పెద్ద గొడవ అవుతుంది, ఇంత దూరం పెరిగిపోతుందని అస్సలకే అనుకోలేదు. దీనికి కారణం ఎవరో తెలుసా? మూడో వ్యక్తి. అవునమ్మా, ఆ మూడో వ్యక్తి వల్లనే మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు, ఇన్ని అడ్డంకులు వచ్చేశాయి. ఏమాత్రం కూడా మీరు ఆ మూడో వ్యక్తి మాట కాస్త వినకుండా పక్కన పెట్టున్నా మీ ఇద్దరి బంధం అనేది చాలా బలంగా ఉండేది,
శాశ్వతంగా బాగుండేది, అలానే కొనసాగుతూ ఉండేది. మీరు అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళ మాటలు విన్నారో ఇక ఆ క్షణం నుంచి మీ మధ్య గొడవలు, ఎడబాటు, దూరం చాలా వచ్చేసింది. ఇలా నువ్వు ఇలా అన్నావు, నన్ను అలా అన్నావు, నన్ను మోసం చేసావు, నన్ను ఏడిపించావని, ఇలా చేసావు, అలా చేసావని మనస్పర్ధలు మాట మాట పెరుగుతూనే ఉండేది. ఆ మూడో వ్యక్తి మాటలే పట్టుకుని మీ ఇద్దరు గొడవపడ్డం మొదలెట్టారు. ఇప్పుడు ఆలోచించు, ఇది ఎంతవరకు కరెక్ట్? మూడో వ్యక్తి మాట విని మీ సంతోషం, మీ ఇద్దరి మధ్య అన్యోన్యంగా ఉన్న బంధం నాశనం చేసుకున్నారు. ఇక ముందు మీరిద్దరూ ఎంత సంతోషంగా ఉండేవాళ్ళో ఒక్కసారి ఆలోచించు. ఇక ఇద్దరి మధ్య గొడవ ఏదో జరిగిపోయిందే. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారని, బాధపడుతూ ఉన్నారని కూడా. ఆ వ్యక్తి మీకు ఎంతలా దగ్గరవ్వాలని చూస్తున్నా సరే మీరు మాత్రం దూరం పెట్టాలని చూస్తున్నారు. అదే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు నిద్ర కూడా పట్టడం లేదు. తిండి తిందామన్నా కూడా వాళ్ళకి ఆకలి వేయడం లేదు. ఏమాత్రం తినకుండా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ మీరు సంతోషంగా ఉండాలని రోజూ కోరుకుంటున్నారు. మీరు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు. మీకు ఏదైతే మంచిగా ఉంటుందో ఆడే మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. మీ యొక్క దగ్గరికైతే రాబోతున్నారు. ఆ మూడో వ్యక్తి అడ్డు తొలగించుకొని కుండ బద్దలు కొట్టినట్లు వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. మునుపటిలానే మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండబోతున్నారు. మీ ఇద్దరు హాయిగా జీవించబోతున్నారు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు, ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు దొరికింది కదా, ఇక హాయిగా ఉండు అని మొదటి నెంబర్ తాకిన వాళ్ళకైతే అమ్మవారు ఇలా అయితే ఇచ్చారన్నమాట. మీకు ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, అలానే నచ్చుతుంది కూడా. దుర్గమ్మ ఆశీర్వాదం కాబట్టి ఇది ఖచ్చితంగా అలానే జరిగి తీరుతుంది. ఇక ఆ బంధం దగ్గరైతే మాత్రం ఎలాంటి అనుమానం లేకుండా దగ్గర చేసుకొని సంతోషంగా ఉండమని దుర్గమ్మ మనకి ఈ సందేశం ద్వారా తెలియజేశారు. ఇక రెండవ నెంబర్ ఎవరైతే తాకారో ఇక వాళ్ళ బంధం దగ్గరవుతుందా లేదా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా చూడమ్మా, నువ్వు ఈ దుర్గమ్మని నమ్మి ఈ నెంబర్ తాకావు కదా, ఇక వాళ్ళు మీకు ఎప్పుడు దగ్గర అవబోతున్నారో ఇప్పుడు ఈ దుర్గమ్మ మాటల్లోనే తెలుసుకో. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కొన్ని మాటల వల్ల నమ్మకం అనేది కోల్పోయింది. మీరు బాధలో ఉన్నారు. ఇంతగా మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు వాళ్ళు ఇలా చేశారు, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నారు కదా. జరిగిందేదో జరిగిపోయిందిలే. జరిగిన బాధ కంటే దాన్ని మర్చిపోయి మీ పనుల మీద ధ్యాస పెట్టండి. మీరైతే మీ చదువు పైన ధ్యాస పెట్టాలి. అలానే వాళ్ళు కోరుకుంటున్నారు, ఆశపడుతున్నారు. మీరు మంచిగా ఎదగాలని, మంచి స్థాయిలో ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే మీకు అంతా సంతోషంగా ఉండాలి, అందరితో హాయిగా ఉండాలని అనుకుంటున్నారు. మీకంటూ ఏదో ఒక ఆధారం ఉండాలి, మీ జీవితం సంతోషంగా ఉండాలి. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే మీరు మాత్రం స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నారు. పాలు నీళ్ళలా ఒకేలా కలిసి ఉండాలి, ఊసరవెల్లా రంగులు మార్చకూడదు అని వాళ్ళు మీ గురించి అయితే కోరుకుంటూ ఉన్నారు. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. మీకు ఎవరూ లేరని బాధపడద్దు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, మీ గురించి బాగా తెలుసుకున్నారు కూడా. ఎవరు తోడు లేరు, నేనైనా తోడుగా ఉండాలని చెప్పి వాళ్ళు మీకు చాలా సపోర్ట్ని అందించాలని ఆశపడుతున్నారు. ఏదో ఒక చిన్న విషయం వల్ల దూరమైన మీ బంధం అనేది ఇక మీకు అతి కొద్ది రోజులలోనే దగ్గర కాబోతుంది. అది కూడా ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా మీకు రాబోతుంది. లేదా మీ బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఒక సందేశం అనేది మీకు అందించబోతున్నాను. ఇది దుర్గమ్మ వాక్కు. కాస్త ఓపికతో ఉండండి. గతంలో జరిగినవేవి కూడా అన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉండండి. అలా కాకుండా అమ్మ అనుగ్రహంతో ఆశీర్వాదంతో దగ్గరైన ఆ బంధాన్ని మీకు దగ్గర చేరాక మళ్ళీ పాత విషయాలు తవ్వి మళ్ళీ ఇద్దరి మధ్యలో గందరగోళం, మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ అవసరమా? ఇవి ఏవి కూడా అవసరం లేదు. దుర్గమ్మ చెప్పింది ఒక్కటే, కాస్త ఆలస్యమైనా సరే ఆ బంధం మనకి ఖచ్చితంగా దగ్గరవుతుంది. కాబట్టి దూరమైన బంధాన్ని దగ్గర చేసుకొని మీరిద్దరూ కూడా సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉండండి. దుర్గమ్మ పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి, అలానే మీ బంధానికి పుష్కలంగా ఉంటాయి. ఇక ధైర్యంగా ఉంటే అన్నీ కూడా అమ్మాయి చూసుకుంటారు. సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. సో విన్నారు కదండి, ఒకటవ నెంబర్, రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని అందించారు. మరి ఈ రెండు నెంబర్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నారు, ఒకటా లేదా రెండా అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే జై దుర్గాభవాని అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.